ఆలూరులో మాజీ ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర సంచలన వ్యాఖ్యలు చేశారు. రోడ్ల విస్తరణపై అధికారుల తీరుకు సంబంధించి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కౌన్సిల్ ఉన్నప్పుడు లేని హడావిడి ఇప్పుడు ప్రత్యేక అధికారి పాలన రాగానే ఎందుకు మొదలైందని ఆయన ప్రశ్నించారు. పట్టణ ప్రజలకు, వ్యాపారులకు కనీసం సమాచారం ఇవ్వకుండా రోడ్లు విస్తరిస్తామనడం సరికాదన్నారు. గతంలో తాము త్రాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల వంటి అత్యవసర పనులకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ఇప్పుడు కేవలం రోడ్ల విస్తరణ పేరుతో ప్రజల జీవనోపాధిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ సంబంధించి పట్టణ అప్రూవల్ అయింది, పట్టణದ మాస్టర్ ప్లాన్ అప్రూవల్ అయింది డెఫినెట్గా అందరికీ చెప్పాలి. మేము గతంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలు ఉండేటప్పుడు, నేను టీడీపీలో ఉన్నారు, అందరిని పిలిచాము. అప్పుడు ఎవరైతే మున్సిపల్ కౌన్సిలర్లకు ఉన్నారో వాళ్ళే పిలిచాం, ప్రముఖులను పిలిచాం. ఒకరినిద్దరు కాదు, పురములో ఎందరైతే ముఖ్యమైన సీనియర్ నాయకులు చెప్పగలరు. పార్టీ రహితంగా, రాజకీయ రహితంగా అందరిని పిలిచాము. అప్పుడు మేము అట్లేదు వ్యాపారులను పిలిచాం, వర్తకులను పిలిచాం, ఎన్జిఓలు కూడా పిలిచి సమావేశం పెట్టాం. మున్సిపాలిటీ దీంట్లోనే, కౌన్సిల్ దీంట్లోనే. ఒకసారి అంబేద్కర్ ఆర్డీఓ గారు కూడా వచ్చారు, మరో సందర్భంగా సుదర్శన్ ఆర్డీఓ గారు కూడా వచ్చారు. వేరే సందర్భంగా ఇలా పెట్టి మీ మాస్టర్ ప్లాన్ ఇలా చేయాలనుకుంటున్నాం, మన పట్టణం సుందరంగా ఉండాలి, ఎవరికి ఇబ్బంది జరగకూడదు, కాబట్టి మీరు మాకు సహకరించండి అని కాంగ్రెస్ ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీలో ఉండేటప్పుడే మేము అడగడం జరిగింది. ఈ